నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మానస. ముందుగా హెడ్లైన్స్. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం. మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కగ్డి మండల కేంద్రంలో నిరాడంబరంగా వివాహం చేసుకున్న జంట. పెళ్లి ఖర్చులు 2 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేత అభినందించిన మంత్రి నిరంజన్ రెడ్డి. జగిత్యాల జిల్లా ముత్యంపేట గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. తరుగు పేరుతో వేధించొద్దని, రైతులకు నష్టం కలిగితే ఊరుకునే ప్రసక్తే లేదని అధికారులకు హెచ్చరిక. వరి ధాన్యపు కొనుగోలు కేంద్రంలో రైతులు ఆవేదనతో ధాన్యానికి నిప్పు పెట్టిన విషయం తెలుసుకుని మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ బోయిన్పల్లి కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడారు. జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి రైతుల సమస్యలపై మాట్లాడారు. తాల్ మట్టి అంటూ మిల్లర్లు రైతులను ఇబ్బందులు గురి చేయకుండా చూడాలని అన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బేషరతుగా ధాన్యం కొనుగోలు చేయాలని, ఎటువంటి షరతులు లేకుండా రైతులకు ఇబ్బంది లేకుండా చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి, నాయకులు ఏనుగుల కనకయ్య, మానువాడ సర్పంచ్ రామిడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వడ్లంట పోసి మీది నీళ్ళ నిలబీకెళ్ళి కర్ర వేయినాక అడుగు తీసి మళ్ళీ ఎండ పోసి మిల్లుకి తీసుకుపోతే తీసుకున్నట్టున్నారు అంతే తప్ప కానీ వేరే మార్గం అయితే లేదు. మరి మీరు వాళ్ళు పల్లెంలో ఇతర పట్లు చూద్దా మనం పోసుకుంటే దానికెళ్ళి తరిగెళ్తుంది. అట్లాంటిది నువ్వు తీసుకురా అన్నది 2-3 సార్లు ఫ్యాన్ బట్టి మళ్ళీ కూలర్ బట్టి ఇవన్నీ చేసినా కానీ నువ్వు తీసుకోకపోతే ఎట్లుంటుంది చెప్పు. ఏమైంది మేడం ఇప్పుడు అట్లా తీసుకొస్తా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాళ్ళ అధికారులు చలనం కూడా లేదు, రైతుల్ని పట్టించుకున్న పాపాన పోలే. ప్రెస్ మీట్ పెడతారు ముఖ్యమంత్రి గారు, ఒక గింజను కూడా మేము బోనియం, వాళ్ళ పొలాల కన్నా కోసుకొని ఉంటే మా అధికారులు పోయి కాంట పెట్టుకొస్తారంటారు. 20 రోజులు అయిపోతుంది, అధికారులు వచ్చింది లేదు, కాంట పెట్టింది లేదు. మరి ఇవాళ అధికారులు వచ్చి వడ్లు తీసుకున్న తర్వాత రైతులు ఎందుకు గాల్చుకుంటారు, ఎందుకు ధర్నాలు రాస్తారోకలు చేస్తారు? మంత్రులకి ముఖ్యమంత్రి గారికి మాటకు పొంతన లేకుండా పోతుంది. ఈటల రాజేందర్ గారు మంత్రి గారు, గంగ్ల కమలాకర్ మంత్రి గారు, మేము వడ్లు కొంటున్నాం రైతులు సహకరిస్తలేరని మాట్లాడతారు. రైతులు వడ్లు కొన్న తర్వాత ఎందుకు సహకరించారు ఈ ప్రభుత్వానికి? ముఖ్యమంత్రి మాట అధికారులు వింటలేరు, మంత్రుల మాట అధికారులు వింటలేరు. రైతులు ఏం పాపం చేసిండ్రని నష్టం భరించాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వము తాలు పేరు మీద, తేమ పేరు మీద కండిషన్ పెట్టడం వల్ల రైతు ఇంకా నష్టపోతాడు. ఎలాంటి కండిషన్ లేకుండా అన్ని వడ్లు బేషరతుగా కొనాలని, అది అతి తొందరగా కొనాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని. ప్రగతి భవన్లో కూర్చొని నీ పల్లెంలోకి వల్ల బుక్కెడు భూ వస్తుందంటే నీ నోట్లకు 5 ఏళ్ళు పోతున్నాయంటే ఈ రైతులు పండించిన పంటతోనే. మరి ఆ రైతుల ఇవాళ కడుపు గాలి వడ్లు కాల్చుకున్న తర్వాత నీకెందుకు ఆలోచన వస్తలేదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి? దిగి రావాలి, దిగొచ్చి కొనాలి. తెలంగాణ ప్రాంతం అంతా రైతులు అల్లాడుతారు. ఒకవైపు కరోనా, ఒకవైపు లాక్డౌన్, ఒకవైపు అకాల వర్షం, ఇంకొక వైపు వడ్లు కొంటలేరన్న భయం. కొంటరో కొనరో అన్న కూడా వాళ్ళకి టెన్షన్ వాతావరణం. ఎండకు భయపడుతుండ్రు. ఇప్పుడు ఒక అక్క ఏడ్చుకుంటూ మాట్లాడింది, మహిళా రైతు. ఈ ఎండకు ఉడుకు నీళ్లు తాగితే జ్వరం వస్తుంది అక్క, వామిటింగ్ మోషన్స్ అవుతున్నాయి, నా చిన్న పిల్లలు ఉన్నారు, పిల్లలు కూడా ఇక్కడ మాకు వడ్ల కుప్పల కాడ తిరుగుతాండ్రు, భయం అవుతుంది, ఎడ్డ దెబ్బ కొడతామని ఏడుస్తుర్రు మహిళలు. కర్నూలు జిల్లాలో లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేయాలని అన్నారు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కాగినెల్లి. ప్రజలు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించడం వలన కరోనా వైరస్ వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉందని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో సువెన్ కెమికల్ లిమిటెడ్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కల్వేర్లో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. రాష్ట్రంలో కరోనా వల్ల ప్రజలు ఇబ్బంది పడటం వాస్తవమే, కానీ కరోనా వల్ల నేడు ప్రజలు పట్టణాల నుంచి పల్లెటూర్లకు రావడం సంతోషదాయకమన్నారు. నాడు పంటలు పండక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, నేడు పండించిన పంటకు నిల్వ ఉంచడానికి సరిపడా గోదాములు లేక ఇబ్బంది పడుతున్నారన్నారు. రాబోయే కాలంలో ఎక్కువ శాతం యువత వ్యవసాయం వైపే మొగ్గు చూపుతారన్నారు. రామ్ సింగ్ సార్ జొన్నలు తీసుకోండి సార్ 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 జొన్నలకేం తీసుకోండి. దానికే 1 kg పెడితేనే ఇంకా వాళ్ళతో తక్కువ ఉంటుంది అదే తక్కువ అంటాడు కానీ సార్ పెడితేనే సార్ ఒక్కసారి ఇటు చూడండి సార్ ఫోటో. గౌరవ శాసనసభ్యులు శ్రీ గోపాల్ రెడ్డి గారు ఒక 40 రోజుల క్రితం మాకు పంట హార్వెస్ట్ అయ్యే ముందే రిప్రజెంటేషన్ ఇచ్చినారు. వరి ధాన్యము మొక్కలు ఇవన్నీ కొనడానికి ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది, ఆల్రెడీ ప్రకటించినారు. శనగ కూడా కొంటున్నారు. మరి మాకు మా ప్రాంతంలో జొన్న ఉంటుంది, నీళ్లతో యాసంగిన పడేటువంటి జొన్న ఉంటుంది, ఇది ఖరీదు చేయాలని. వాస్తవంగా జొన్న పంట జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముచ్చంపేట గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. అక్కడి రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ ధాన్యాన్ని సరైన రీతిలో కొనుగోలు చేయక అధికారులు మిల్లర్లతో కలిసి తాలు పేరుతో రైతులకు నష్టం కలిగించడం కరెక్ట్ కాదని స్పష్టం చేశారు. వడ్లు ఎలా ఉన్నా వాటిని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, తరుగు తీయవద్దని, రైతులకు నష్టం కలిగితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని చెప్పారు. ఏ గ్రామం నీది? ముత్తంపేట. ఎన్ని ఎకరాలు అది? నాకు ఒక 5 ఎకరాలు. 5 ఎకరాలు మొత్తం మరేనా? చెప్పి మాట్లాడు. రైస్ మిల్ ఉంది, చోట 5 కిలోలు కట్ చేస్తారు. ఇక్కడ తప్పనిసరిగా
ఇక్కడ కూడా పంపించి మళ్ళీ కేజీస్ ఏదో కట్ చేస్తే మళ్ళీ మేము రిటర్న్ తీసుకుంటాం, లేకపోతే తీసుకోము. రైస్ మిల్ పోయిన రైతులు ఉన్నారా? తప్ప తరుగుదని మాట్లాడి చాలా మాట్లాడి చిత్తపూర్లో వచ్చింది ఒకటి లారీలు కూడా మాంసం చూసాం. కృష్ణాపూర్లో మేడమ్స్ అక్కడ వచ్చి వాళ్ళని కుప్పలు జోకరిస్తలేదు. ఇలా తరుగు తప్పు ఉంది, ఏదో కృష్ణాపూర్ ప్రాబ్లం సార్. నేను 15 రోజులు అయితే ఇప్పటికి బడి కూర్చి ఇప్పటికి ఇలాంటి తూకం ఎదగట్లేదు. మేడమ్స్ వస్తారు, ఎంపీడీ సార్ వచ్చేది. ఏపీఎం అయితే 20 వరకు మా ఊరికి రాలేదు. కొనుగోలు చేయడానికి రైతులందరూ కుప్పలు పోసి అక్కడ కష్టపడుతున్నారు, బాగా ఎగవేయమంటారు. ఎగవడానికి ఒక ట్రాక్టర్ కాదు, 2 ట్రాక్టర్ కాదు, ఎన్నో ట్రాక్టర్లు. నేను కోసిన 5 ఎకరాలు, 4 ట్రాక్టర్లు అట్లున్నాయి. ఎట్లా పోయాను ఎగవడానికి మిషన్ అసలే కావలేదు. చాలా కష్టంగా ఉంది. ఎవరు పట్టించుకుని నాదు లేదు. రైస్ మిల్ అంటుండు మేము తరుగుంటే తీసుకోము, తరుగు తీసిస్తామంటారు. తరుగు ఎవరు తీసిస్తారు? మీరంతా ఏం చేస్తారు అధికారులు అంతా? ఇప్పటికి రైతులు పోలేవు, అసలు కాంగ్రెస్ పెట్టలేదు. సార్నే మాట్లాడుతారు. ఇప్పుడు రత్నపూర్లో డిక్లేర్ చేసి రత్నపూర్లో ఆల్రెడీ మైకలం చేసి ఐకేపీ వాళ్ళు పిలిపించి రైతులందరినీ మాట్లాడేస్తారు. అయితే 41 కేజీ చెప్తుండే సార్ ఇంతకుముందు. 42 పరుగు ఎగబోసి దాన్ని బట్టి జోకిచ్చి తీసుకుంటామని చెప్పి మాట్లాడితే అట్లా రైతులు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే 42 కిలో వరకు జోకించుకుంటే, లేకపోతే ఆ అవసరం లేదని పోలిస్తే వాళ్ళు అమ్ముకోవాలని చెప్పి మాట్లాడితే చాలా మీడియా మిత్రులు డిక్లేర్ అయిపోయింది సార్. ఎన్నికలు 40 కేజీలకు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కక్తి మండలం కేంద్రానికి చెందిన సంతోష్ సిరిసిల వివాహానికి హాజరై ఆశీర్వదించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. స్థానిక ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిలు దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ కరోనా సందర్భంగా ఇరు కుటుంబాలు కలిసి ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఇరువైపులా వారు సామాజిక దూరం పాటిస్తూ వివాహం జరిపించారు. అంతేకాకుండా డెకరేషన్, సౌండ్ మరియు ఇతరత్ర వాటికి అయ్యే ఖర్చు 2 లక్షల రూపాయలు సీఎం సహాయ నిధికి అందజేశారు. ఇలా సహాయం చేస్తూ పెళ్లి చేసుకున్న వారిని అభినందించారు. సార్ కొంచెం సార్ కొంచెం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖలో ఏఈఓగా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి సంతోష్ కుమార్ ఈ గ్రామ వాస్తవ్యుడు. ఇది కంటి మండల హెడ్ క్వార్టర్ నారాయణపేట నియోజకవర్గం, నారాయణఖేడ్ నియోజకవర్గం పక్కనే తడకల్ క్లస్టర్లో ఏఈఓగా పనిచేస్తున్నాడు. ఇవాళ 12 గంటలకు వాళ్ళ వివాహం జరిగింది. వ్యక్తిగతంగా నేను స్థానిక ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు కలిసి వారిని అభినందిద్దామని వచ్చినాము. వాళ్ళు కేవలం 2 కుటుంబాల సభ్యులు 5-10 మంది మధ్యలో వాళ్ళు పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇంత దూరం నేను దాదాపు 5 గంటల ప్రయాణం చేసి ఇంత దూరం వచ్చి వాళ్ళని అభినందించడానికి ప్రత్యేక కారణం ఏంటంటే, ఈ కరోనా వ్యాప్తి నిరోధనలో భాగంగా వ్యవసాయ శాఖ కూడా తీవ్రంగా కృషి చేస్తున్నది. వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలులో అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి టాప్ టు బాటం ఉద్యోగులందరూ కూడా పనిచేస్తున్నారు శ్రమించి. ఈ పనిచేసే దాంట్లో తన భాగస్వామి ప్లస్ ఈ వివాహం చేసుకోవడం కోసము, వివాహ ఖర్చుల కోసం గతంలో ప్రోగు చేసుకున్నటువంటి, కుటుంబ పరంగా ప్రోగు చేసుకున్నటువంటి ఒక 2 లక్షల రూపాయలని మొన్న 3 రోజుల క్రితమే మన రాష్ట్ర ప్రభుత్వానికి అంటే ముఖ్యమంత్రి సహాయ నిధికి మంత్రి హరీష్ రావు గారి సమక్షంలో చెక్ రూపంలో ఇవ్వడం జరిగింది. అంటే పెళ్లికి ఖర్చు కోసం, అవసరం కోసం ఆ నిమిత్తం తలపెట్టినటువంటి ఆ నిధుల్ని ఈ కరోనా సమయంలో ప్రజలకు ఉపయోగపడాలనేటువంటి ఒక గొప్ప మనసును చిన్న వయసులోనే చాటినటువంటి ఆ యువకుడికి, యువ దంపతులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు అందజేయాలని చెప్పి నేను ప్రత్యేకంగా రావడం జరిగింది. ఈ కొత్త తరం పిల్లలకు ఇది ఒక స్ఫూర్తి, కొత్త తరం యువతి యువకులకు ఇది ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి అంశంగా మేము చూస్తున్నాం, పరిగణిస్తున్నాం. అందుకే నేను రావడం జరిగింది. సో నిండు మనసుతో వాళ్ళను అభినందించి పెడదామని చెప్పి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది.
థ్యాంక్ యూ. చేస్తున్నాడంటే మేము వైఎస్ఆర్ సర్కిల్ పనిచేస్తున్నాం కాబట్టి అది మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకోటి ఏంటంటే సార్ గారు నిన్న కాల్ చేసి నాకు అప్రిషియేట్ చేసి చేయడం కూడా జరిగింది. అది ఓన్లీ అప్రిషియేట్ చేస్తేనే నేను ఎంతో ఆనందంగా ఫీల్ అయ్యాను. అలాంటిది సార్ గారు వచ్చి ఇక్కడ నన్ను అభినందించినందుకు అసలు నేను లైఫ్లో ఇలాంటి అనుభూతిని పొందలేదు. అంగు ఆర్భాటాల కన్నా ప్రాణాలు నిన్న సార్ ఈ కోవిడ్-19లో చాలా ప్రాణాలు కోల్పోతున్నారు. దాని కొరకు నా వంతు సహాయం చేయాలనే ఆలోచనలో నేను చేశాను సార్. ఇంకోటి ఏంటంటే బసవేశ్వర జయంతి సాయి రోజు నేను ముఖ్య ఉద్దేశం ఏంటంటే బసవేశ్వర జయంతికి నేను పెళ్లి పెట్టుకోవడానికి కారణం ఆయన విలువల్ని గౌరవించడం. ఆయన ఏం చెప్పేవాడంటే ఎకనామికల్గా పూర్గున్న వాళ్ళని ఇలాంటి హంగు ఆర్భాటాలు చేయకుండా మిగిలిన డబ్బుల్ని ఇచ్చేయండి అని ఆ రోజు చెప్పింది సార్. అయితే ఆయన అడుగుజాడలో అనే 26th మ్యారేజ్ పెట్టుకున్నాను. దురదృష్టవశాత్తు కోవిడ్-19 రావడం వల్ల నాకు ఈ ఆలోచన వచ్చింది. అందుకొరకే నేను ఈ అమౌంట్ని సీఎం సహాయ నిధికి ఇచ్చేసాను. సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కరోనా వైరస్ తాజా పరిణామాలపై ప్రత్యేక సమీక్ష సమావేశానికి హాజరయ్యారు మంత్రి జగదీష్ రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. లాక్డౌన్ పూర్తిగా అమల్లో ఉన్న సూర్యాపేట జిల్లా కేంద్రంలో అటు మెడిసిన్స్తో పాటు ఇటు నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు రూపొందించారు. ఇద్దరేమో అసోసియేషన్ బిల్డింగ్ లో పెట్టుకుంటాం సార్. కిరాణా అసోసియేషన్ ఉంది కదా, దాంట్లో ఇద్దరు పెట్టుకుంటాం. అది ఓపెన్ ఏరియానా? మన కాలేజ్ జూనియర్ కూడా కంటైన్మెంట్ ఏం లేదు కదా. వెజిటబుల్స్ అన్ని అక్కడ నుంచి మనం డిస్పోజ్ చేస్తాం. మరి వెజిటబుల్స్ వేసి కూడా కదా, వెజిటబుల్స్ కూడా ఎందుకంటే మా ఎస్వీ కాలేజ్లో పెడతాం. ఇది అట్టే పెట్టుకుంటాం. ఎస్వీ డిగ్రీ కాలేజ్లో సరిపోయి ఎస్వీ డిగ్రీ కాలేజ్ పెట్టేసి ఇది ఒకటి సార్. అంతా కాకుండా ఇక్కడ మనం ఓల్డ్ టౌన్ కూడా బంద్ పెట్టేసాం సార్ మొత్తం. అక్కడ బాగా ఇబ్బంది అవుతుంది సార్. ఎక్కడ ఇది రెడ్ జోన్ కాకుండా ఎమ్మెన్ టౌన్ కూడా బంద్ పెట్టుకుంటాం. ఎక్కడ ఓపెన్ చేయలేదు. ఇబ్బంది అవుతుంది. మీరు ఎన్ని రోజులు చేశారు కదా, మీరు మెల్లగా బ్యాక్ స్టెప్ వేసుకున్నారు. నెక్స్ట్ స్టెప్ లేదు. విజిటబుల్ ఫార్ములకి అయితే ప్రాబ్లం లేదు సార్, చేస్తున్నాం కంటిన్యూ. మీరు కూడా వాళ్ళు పొద్దున్నే ఫోన్ నెంబర్లు తీసుకొని మేము 9 నుంచి 12 వరకు డెలివరీ చేసుకుంటాం అన్నారు డైలీ. చికెన్ వాళ్ళు ఎట్లా అంటే మేము అది కోయడము ఒక్కొక్కటి చిన్న కోడ్లు కదా సార్. సైరన్కి ఎలా చేస్తాం, మార్నింగ్ సహేరింగ్, ఈవినింగ్ ఇస్తారు. అలా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ చెప్పేసారు, వాళ్ళు చేసుకుంటారు. దెన్ ఈ అవుట్ అదర్ దాన్ ఏవైతే ఉన్నాయో ఈ మార్నింగ్ సైరన్ తోటి పాటు ఈ 5 సార్లు నమాజ్ అప్పుడు హజా చేసుకోవడానికి కూడా ఎలో చేశారు. తరాబీ నమాజ్ ఒకటి లేదు సార్. ఇన్స్ట్రక్షన్స్ ఓకే, దాని ప్రకారం చేస్తున్నారు సార్. ఎక్కడ కంప్లైంట్ లేదు సార్. నువ్వే చెప్పేసి డెలివరీ కాకుండా నైట్ డిస్పాస్ అయ్యేది లేదు. ఇప్పుడు ఏమైందంటే ఒక 2 ఇట్లా బెడ్షీట్స్ కనబడ్డాయి అనుకోండి, మెల్లగా ఓపెనింగ్ ఆప్షన్ వస్తుంది. ఆప్షన్ వచ్చి 2 ఓపెన్ చేసినాం కంపల్సరీ అవుతుంది. వన్స్ ఓపెన్ చేసినామంటే పబ్లిక్ అవుతుంది. ఇది హ్యాండిల్ చేయాలి. చేయలేమంటే ఓపెన్ చేద్దాం, చేయగలవచ్చు. కాకపోతే అది మనం డిస్కస్ చేసుకోవాలి అందరూ. ఇప్పుడు నేను డ్రగ్ ఇన్స్పెక్టర్తో మాట్లాడినా రోజు అవుతుంది అని అనుకుంటున్నాం. బెడ్షీట్ ఉంటే మీరు నిన్న చెప్తే నిన్నది కంప్లీట్ కాకుండా ఆయన ఒకలేకపోతుంది. ఎందుకు బీఫార్మసీ చేసిన వాళ్ళని పెట్టుకున్నాము, వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, తీసిస్తారు. ప్రాబ్లం లేదు. ఒక్క 1 వీక్ మనం సార్ ఈ ఏరియాస్ ఉన్నాయి సార్, ఏరియాస్ మార్నింగ్ 6 to 9, 6 to 8 ఓపెన్ చేసి 2 hours ఇస్తే మీరు కొంత స్టేజ్లోకి వెళ్ళి అదే యాంగిల్లో ఆలోచిస్తున్నారు. అది కాదు. వనపర్తి జిల్లా కేంద్రం గాంధీ చౌక్ దగ్గర ఎలాంటి పని లేకుండా అనవసరంగా రోడ్లపైకి వచ్చి తిరుగుతున్న వాహనదారులను ఆపి వారికి ఒంటికాలిపై నిలబడి దండం పెడుతూ కరోనా వైరస్ గురించి అవగాహన కల్పించారు హోంగార్డ్ కృష్ణసాగర్. నుంచి 10 గంటల వరకు గవర్నమెంట్ ఒక రూల్ తెచ్చి ఆ రూల్ ప్రకారంగా మీకు నిత్యావసర అంటే మనకు మనిషి జీవించడానికి ఏవైతే అవసరం ఉంటే అలాంటి వస్తువులకు మాత్రమే బయటికి రండి. లేదంటే మన రేషన్ సరుకులు కానీ ఇలాంటివి కావాల్స్తే ఒక 1 నెల రోజులకు సరిపోయేటువంటి సరుకులు తీసుకోండి. అట్లా కాకుండా అనవసరంగా వనపర్తి జిల్లాలో లాక్డౌన్ ఏ విధంగా అమలు అవుతుందో చూడడానికి కొంతమంది వస్తున్నారు. రోడ్ కటింగ్ అవుతుందని చెప్పి కొంతమంది వస్తున్నారు.
తర్వాత పోలీసు వాళ్ళు ఏం పనులు చేస్తున్నారని చెప్పి కొంతమంది వస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇంకో కొత్త విషయం కూడా తెలిసింది. మనం రోడ్డు వెనుక పోతే పోలీసు వాళ్ళు కాళ్ళు మొక్కుతున్నారంటే పోలం పాండరాని. అది అంతా మీ విఘ్నతకే వదిలేస్తున్నాం, దయచేసి గుర్తుంచుకోండి. మిమ్మల్ని ఎవరిని కొట్టడం లేదు. ఇదే పోలీసు కూడా ఇంట్లో మీ మాదిరిగా ఇంట్లో ఉంటే మరి మీరు అందరూ ఉండగలుగుతారా? ఇది చాలా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి కరోనా మహమ్మారి. ఇంతకుముందుకు ఎప్పుడైనా పోలీసులు మీరు బయటికి ఎందుకు వస్తున్నారని ఎవరన్నా అడిగినరా? ఎవరు నేను అడిగినా? ఎందుకు బయటికి తిరుగుతున్నారు, ముఖానికి బట్ట ఎందుకు లేదని ఎప్పుడైనా అడిగినా? నీకు పూలిచ్చి మొక్కుతివి. హైదరాబాద్లోనూ ఒక దండం పెట్టి ఇంకో సారాలు పెద్ద సారాలు ఏం చేసి మోకాలు తీసుకొని నమస్కారం చేసిరి. మరి మీకు ఏ విధంగా చెప్పాలి? మేము చెప్పండి, మీకు చెప్పండి కనీసం. సార్ మీరు ఈ విధంగా చెప్తేనే మేము మారుతామంటే మేము మీ కొరకు, ప్రజల కొరకు మేము ఇవ్వడానికి కూడా మేము రెడీ ఉన్నాం. ఏ విధంగా చెప్పాలో మీరే అర్థం చేసుకొని చెప్పండి మాకు. లేదంటే మేము అన్ని కూడా మా భార్య పిల్లల్ని అందరినీ కూడా వదిలేసి కూడా అహోరాత్రులు మీ కొరకే కష్టపడుతున్నాం, మీ కొరకే వస్తున్నాం. నిజంగా చెప్తున్నాం అంటే ఒక రోజు 4 గంటలు కూడా నిద్ర రావడం లేదు మాకు. పోయి ఇంట్లో పడుకున్నా కూడా ఇప్పుడు యూనిఫామ్ ఉంటే ఇట్లా కాలేటువంటి వేడి నీళ్ళు నెత్తిన పోసుకుంటున్నాం. ఎందుకంటే చాలా మంది ప్రజల్ని కలుస్తున్నాం. ఎవరి ద్వారా ఏ వ్యాప్తి చెందుతామన్న భయంతోన ఇంటికి వెళ్ళినప్పుడు కూడా బాగా మరలేటువంటి నీళ్లు నెత్తిన పోసుకొని ఇంట్లో పోతున్నాం. మీ అందరు కూడా ఇప్పుడు కూడా చేతులు జోడించి చెప్తున్నా, దయచేసి మీరందరూ, నేనైతే మీకు ఒంటికాల ప్రదర్శనతోన మీకు నమస్కారం చేస్తున్నా. దయచేసి ఎవరు తప్పు మాట్లాడితే మన్నించండి, మీకు మన్నించండి. మీరు మాత్రం దయచేసి బయటికి రావద్దండి. మీరందరూ ఆరోగ్యంగా ఉండండి, మీ భార్య పిల్లలతో సుఖంగా ఉండండి. మేము సుఖంగా లేకపోయినా సరే, మేము వచ్చినా సరే, కానీ మీరంతా బాగుండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. దయచేసి మీ చేతులు ఎత్తి మొక్కుతున్నట్టు బయటికి రావద్దండి. ప్లీజ్ మమ్మల్ని అర్థం చేసుకోండి. ఆత్మకూరు ఎస్ మండలం ఏపూర్ గ్రామంలో కంటైన్మెంట్ జోన్ పరిధిలోని ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. కరోనా వైరస్ వల్ల 14 మందికి పాజిటివ్గా నమోదైన క్రమంలో ఆయన ఆత్మకూరు ఎస్ మండలం ఏపూర్ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఏ ఒక్కరూ అధైర్యపడొద్దని అన్నారు. అందరికీ అందుబాటులో నిత్యావసర సరుకులు ఉంటాయని మంత్రి జగదీష్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ ధాన్యం కొనుగోలు సజావుగా సాగుతున్నాయన్నారు. ఇప్పటికే సూర్యాపేట జిల్లాలో 1,30,000 పైచిలకు ధాన్యం కొనుగోలు జరిగినట్లు ఆయన వెల్లడించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతుల ఖాతాల్లో ఇప్పటికే 100 కోట్లు జమ అయినట్లు ఆయన ప్రకటించారు. యాసంగి పంటలో అధిక దిగుబడి సాధించిన జిల్లాగా సూర్యాపేట జిల్లా రికార్డులోకి ఎక్కిందన్నారు. చర్యలు తీసుకొని గ్రామంలో ప్రతి ఇంటికి కూడా సరుకుని చేరవేసే విధంగా పాలు, పండ్లు, కూరగాయలు, ఇతర నిత్యావసరాలు, మందులతో సహా అన్నీ వారికి అందుబాటులో ఉంచేటట్టు ఇక్కడ లాక్డౌన్ ఉన్నప్పటికీ కూడా ప్రజలు ఎవరు కూడా మాకు అసౌకర్యంగా ఉంది అనే మాట రానియకుండా అన్నీ కూడా సేవల్ని అందుబాటులో ఉంచినాం. ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా. అదేవిధంగా ఒకవైపు లాక్డౌన్ నిబంధనలు అమలు చేస్తూనే మరొక వైపు పంట చేతికి వచ్చిన సందర్భం కాబట్టి రైతాంగానికి చిన్న ఇబ్బంది కూడా జరగకుండా పూర్తి స్థాయిలో వరి కొనుగోలు కూడా పెద్ద ఎత్తున చేస్తాం. ఇప్పటికే దాదాపు 1,81,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినాం. అదేవిధంగా రైతాంగానికి కూడా ఇప్పటికీ 100 కోట్ల పైగా రూపాయలు రైతాంగానికి వాళ్ళ అకౌంట్లో వేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, వారి ఆలోచనల మేరకు ఇక్కడ కూడా ఒక చిన్న నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం హాంగర్గా కోపర్తో పాటు కోటగిరి మండలంలోని పలు గ్రామాల నుండి అక్రమంగా ఇసుక తరలుతున్న పట్టించుకున్న నాదుడే కరువయ్యారని పలువురు ఆరోపిస్తున్నారు. కొంతమంది ఇసుక వ్యాపారస్తులు అక్రమ ఇసుక తరలింపు వ్యాపారం చేసుకుని సంబంధిత అధికారులను మచ్చిక చేసుకుని ఇసుక తరలింపు వ్యాపారాన్ని 3 పువ్వులు 6 కాయలుగా చేసుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. కరోనా మహమ్మారి వ్యాధిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంటి నుంచి బయటికి రాకుండా ఉండాలని ఆదేశాలు ఇస్తున్నప్పటికీ వారి ఆదేశాలను బేఖాతరు చేసుకొని ఇసుక వ్యాపారస్తులు మాత్రం తమకేమీలే అన్న చందంగా ప్రతిరోజు పగలు రాత్రి అనే తేడా లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తూ వ్యాపారం చేసుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అక్రమ ఇసుక తరలింపు ఆపాలని ప్రజలు కోరుతున్నారు. నా పేరు ఇల్టర్ గంగారాం, సాలర విలేజ్ సార్. మేము రైతులం.
సార్ ఇక్కడ ఏం జరుగుతున్నాయంటే మన గవర్నమెంట్ ఒక పక్క కేసీఆర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ కరోనా అక్కడికి వెళ్ళి ఇళ్ళకి వెళ్ళి ఎవరు వెళ్ళొద్దు ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండాలా మోటివేట్ చేయాలంటే మేమంతా విలేజ్లో ఏదో సేవా కార్యక్రమంలో విలేజ్లలో ఉంటున్నాం రైతులుగా ఉండి ఈరోజు చేనుల పనులు ఉంటే కూడా ఒకసారి వచ్చి ఒకసారి రాకుండా పోతున్నాం. మరి అదే అనౌన్స్గా తీసుకొని కొంతమంది ఈ బార్డర్ విలేజ్ల పొంట 3-4 విలేజ్లు సాలూరా మన ఇది మందర్న ఊన్సా ఇక్కడ నుంచి మరి మహారాష్ట్ర సరిహద్దులు ఉన్నాయి సార్. విచ్చలవిడిగా ఉష్క నడుస్తున్నది, రైతులకు నష్టం చేస్తున్నారు. ఇక ప్రజెంట్గా మా కాంబు ఇరగొట్టేసిళ్ళు, మన బొలేరు వచ్చేసి ఇక్కడికి వెళ్ళి ఉష్క తెస్తున్నారు మంజీరాకి వెళ్ళి. మళ్ళీ వైర్లు చూడండి సార్, మేమేమో ఇళ్ళల్లో ఉంటున్నాము కరోనా కోసము ప్రచారం చేస్తున్నాం. మరి వీళ్ళేమో ఒక పక్క ఇసుక మాఫియా నడుస్తుంది. తెల్లందాకా బండ్లకు ఒక్కోడికి లైసెన్స్ వద్దు, ఒక్క డ్రైవర్కు లైసెన్సులు ఉన్నాయి, ఆటోలు ఎంఐ స్పీడ్లు తెల్లందాకా వడనీయకొచ్చారు. మరి వాళ్ళ నుంచి కరోనా రాదా? మహారాష్ట్ర సరిహద్దుల గ్రామాలు ఉన్నాయి, మరి సాలూర కానీ మందర్న కానీ ఊన్సా కానీ కాజాపూర్ కానీ ఆ విలేజ్ నుంచి నడుస్తున్నది. మరి ఇసుక ఇంత, మరి వాళ్ళ నుంచి అక్కడ లేబర్ వచ్చి నింపుతున్నారు. ఆ లేబర్ నుంచి కరోనా రాదా సార్? మరి అవి బంద్ చేయరా అని అడుగుతున్నాం మేము రైతులము. రైతుల పనులేమో తక్కువ చేసుకుంటున్నాం మేము, ఎందుకంటే కరోనా తగులుతుంది, 2 నెలలు మంచిగా ఉంటే సరే ఎప్పుడైనా బతకచ్చు కదా అని. వాళ్ళకి అది రాకొచ్చిర్రు, ఏ రాజకీయ నాయకులు రాకొచ్చిరని విచ్చల విడిగా విలేజ్లో అయితే తెల్లందాకా వడనీయకొచ్చిర్రు. ఉసుక లారీలు మన ఇవి ఆటోలు కానీ బొలేరోలు అయితే పిచ్చిగా బొలేరోలు అయినా సాలూరులే. మరి దీని మీద చర్యలు ఎవరు తీసుకుంటారో మరి అర్థం కాకొచ్చింది. దీని మీద రైతులకు మన్నించి రైతుల విషయాలు చూసి మరి కలెక్టర్ గారు చర్యలు తీసుకుంటారని మేము మా ఆశ ఉన్నది. ఎందుకంటే కరోనా వస్తున్నదని మేము జాగ్రత్తలు ఉన్నాం. వాళ్ళేమో తెల్లందాకా పొద్దున్న దాకా ఇసుక 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 ఆ పొయ్యితో పోని సార్ మాదేం పోలే, కానీ ఇక మా రైతుల కాంపులు గుద్దొస్తున్నారు, వైర్లు తెంపేస్తున్నారు. మాకు బాధ అది. పొలాల గెట్లు పోతున్నాయి, పొలాలకి వస్తున్నారు, ఇక ఏది పడితే అది చేస్తున్నారు తెల్లందాకా. మేము వాడి కావాలి పోవాలన్నా మరి దీని మీద చర్యలు తీసుకొని కలెక్టర్ గారు దృష్టి పెడతారని. కఠినమైన చర్యలు ఉంటే నడుస్తాయి సార్, ఎందుకంటే అదంతా ఏం నడుస్తున్నదో ఇక మాఫియా అది అట్లా తయారైపోయింది. అది ఇసుకది మేము ఎడ్ల పనులు అంటే ఏమనుకుంటే మేము సరే చిన్న రైతులై పనులుంటే ఇళ్ళలో చేసుకుంటారు కదా అని. వరంగల్ అర్బన్ జిల్లాలో 13 ఏళ్ల బాలుడికి కరోనా రావడంతో ఎర్రబెల్లి తండాలో పోలీస్ కమిషనర్ విశ్వనాథ్ రవీందర్ డిఎంహెచ్ఓ లలితాదేవితో కలిసి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గ్రామాన్ని పరిశీలించారు. ఎవరు బయటికి వెళ్లకుండా చర్యలు చేపట్టాలని, ఇంటింటికి వెళ్లి థర్మల్ స్కానర్ స్క్రీనింగ్ చేపట్టాలని డిఎంఎన్హెచ్ఓకు ఆదేశాలు జారీ చేశారు. చూసాం సార్, ఐడెంటిఫై చేసాం వాళ్ళు 14 మెంబర్స్ని, కానీ ఎట్లుంటాం వాళ్ళు స్క్రీన్ అవుట్ చేస్తున్నాం. అప్పుడే చేసాం తర్వాత కొన్ని వేలు ఇచ్చాం కదా, అవి వాళ్ళ హౌస్ స్టాంపింగ్ చేస్తే స్టాంపింగ్ బట్టి ఏమైనా అంటే ప్రాబ్లం అంటే వీళ్ళు పైకి అవేర్నెస్ ఆల్రెడీ వచ్చేసింది వాళ్ళకి అని చెప్తూ ఉంటారు. అంటే మా ఫేవర్లో ఉండొచ్చు ఇలా అని కొంత అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అన్నెసరీగా ఏమి ఇష్యూ రిమైనింగ్ అంతా మెడికల్ వాళ్ళు పోలీసులు ఉంటారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం, మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కగ్డి మండల కేంద్రంలో నిరాడంబరంగా వివాహం చేసుకున్న జంట, పెళ్లి ఖర్చులు 2 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేత అభినందించిన మంత్రి నిరంజన్ రెడ్డి. జగిత్యాల జిల్లా ముత్యంపేట గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. తరుగు పేరుతో వేధించొద్దని, రైతులకు నష్టం కలిగితే ఊరుకునే ప్రసక్తే లేదని అధికారులకు హెచ్చరిక. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.